ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏదైనా ప్రసంగాలు చేస్తున్నారు అంటే అది అసెంబ్లీలో కావచ్చు, లేదా బహిరంగ సభల్లో కావచ్చు, లేదా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో కానివ్వండి, ఎక్కడైనా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా మాట్లాడతారు. పాలసీ రిలేటెడ్ విషయాలు మాట్లాడతారు. లేదా వాళ్ళు మాట్లాడే మాటల్లో ప్రభుత్వం ఫ్యూచర్లో తీసుకోబోతున్న డెసిషన్ ఎలాంటివి, వాటికి అనుగుణంగా ఏమైనా ఆయన లీక్స్ ఇస్తారా, లేకపోతే దానికి అనుగుణంగా ఏదైనా మాట్లాడతారని చెప్పి అందరూ ఎదురు చూసేవాళ్ళు. జర్నలిస్టులు అయితే ముఖ్యంగా వాళ్ళు మాట్లాడే మాటల నుంచి మాకు ఒక బ్రహ్మాండమైన స్టోరీ ఐడియా ఏదైనా క్రియేట్ అవుతుందా అని చెప్పి అందరం భావించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ముఖ్యంగా మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మాకు ఏదైనా ట్రోల్ మెటీరియల్ దొరుకుతుందా అని ఎదురు చూసే స్థాయికి వీళ్ళ స్పీచెస్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ ఆగిపోయినాయి అన్నదైతే 100% ఇక్కడ మనము యాక్సెప్ట్ చేయాలి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, సమ్టైమ్స్ మనం చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇదే సిచ్యువేషన్ మారిపోయింది. అంటే ప్రజలను ఆకట్టుకోవడం కోసం మాట్లాడడం అన్నది ఒకటి, ప్రజలను ఆలోచింపజేయడం కోసం మాట్లాడడం అన్నది రెండోదైతే, ఇప్పుడు అసహించుకునేలా మాట్లాడుతున్న దాంట్లో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మొన్నటికి మనం చూసాము, వైసీపీ అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళ వ్యవహార శైలిపైన, వాళ్ళ వాడుక భాష పైన, వాళ్ళు వ్యవహరించిన తీరులో ముఖ్యంగా వాళ్ళ పదప్రయోగం పైన ఎక్కువ డిస్కషన్ జరిగింది. సరే, ఇవాళ ఓటమికి కారణాలను విశ్లేషించే క్రమంలో ఖచ్చితంగా మంత్రులు, కొద్దిమంది నాయకులు మాట్లాడిన మాటలు, మాట్లాడిన భాష, ఆ భాషకు అనుగుణంగా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, ఇవన్నీ కూడా కారణాలుగా మనం విశ్లేషించే నేపథ్యం ఉంటే, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన కూడా పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు అన్న ఒక భావన అయితే చాలామందిలో కనిపిస్తుంది. ఎందుకు అంటే నిజంగానే వాళ్ళు మాట్లాడే భాష కానివ్వండి, అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ లీకుల జమానా ఒకటి నడుస్తున్నప్పుడు, మీరు మీ మిత్రులతో మాట్లాడినా, మీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడినా, మీ సహోద్యోగులతో మాట్లాడినా, సహచర మంత్రులతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా సరే ఆ ఆడియో కాల్స్ అన్నవి లీక్ అయిపోతున్నాయి. ఆ లీక్ అయ్యే క్రమంలో మీరు మాట్లాడిన భాష ఏముంది, ఆ భాష వల్ల ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తుంది అనే విషయం పైన అయితే ఖచ్చితంగా మాట్లాడుకుంటాను. నిన్న మనం చూసాము, అయ్యన్న పాత్రుడికి సంబంధించి పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మరొకసారి వైరల్గా మారడంతో పాటు ప్రజల్ని మరోసారి ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడి మీద ఉన్న మామూలుగా అందరూ వినిపించే ఆరోపణలు ఏంటి, ఆయన నోటికి అదుపు ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. గతంలో మహిళల గురించి మాట్లాడారు, కేసులు ఎదుర్కొన్నారు. రోజా గురించి మాట్లాడారు, ఆ రోజా గురించి మాట్లాడి అక్కడ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాం. కనీసం పోలీసులతో మాట్లాడేటప్పుడైనా చుట్టూ ఏదో గోడలకు కదా చెవులు ఉంటాయన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్కి ఒక కెమెరా ఉంది, ఆ కెమెరా కన్ అయిపోతుంది, ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తుంది, అది ఇష్టం వచ్చిన చోట, అవసరం ఉన్న చోట ఎవరు పడితే వాళ్ళకి షేర్ అయిపోతుంది. సో తద్వారా వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఇండివిజువల్ వాని కాదు. ఆయన స్పీకర్గా ఉన్నారు, టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళన్నీ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే తద్వారా వచ్చే రెస్పాన్సెస్, రియాక్షన్స్ అవి పార్టీకి కూడా నష్టాన్ని చేకూరుస్తాయన్నది ఖచ్చితంగా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాదని చెప్పి సరే మాట్లాడుతూ వెళ్తాం, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అని అంటే రిజల్ట్స్ వైసీపీకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, లేకపోతే టీడీపీ కూడా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చాలామంది విశ్లేషకులు ఇప్పుడే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకరిద్దరు అంటే టీడీపీలో కొద్దిమంది సీనియర్ నాయకులు తప్ప మిగిలిన వాళ్ళు చాలామంది ఇలాంటి భాష మీద కంట్రోల్ లేకపోవడము, ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఇంట్రెస్టింగ్గా మాట్లాడదామనో, ఇంప్రూవ్ చేద్దామనో అనే ఆలోచనలు భాగంగా ఆయన యూజ్ చేస్తున్న భాషలు, ఆ పదాలు అన్నవి డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి అనేది మనం గుర్తించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక అయ్యన్న పాత్రుడని ముఖ్యంగా చెప్పడమే కాదు, ఈ మధ్యకాలంలో ఈ ఏవైతే ఫోన్ కాల్స్ అంటే నేను ఏమంటున్నాను, అదే గోడలు చెవులు ఉంటాయన్నది పాత సామెత. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఫోన్కి ఒక రికార్డింగ్ యాప్ ఉంది అనే విధంగా మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పటిదాకా బయటకు వచ్చిన కాంట్రవర్సీస్ ఏంటి, క్యాజువల్గా మనం మాట్లాడుకుంటే ఇద్దరి మధ్య జరిగిన ఆడియో లీకులు బయటికి రావడము. ఆ ఆడియో లీకులు ఏవి, పోలవరంలో 100 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఒక మాజీ ఇరిగేషన్ మంత్రి జనసేన సంబంధించిన ఒక నాయకుడితో మాట్లాడితే ఆడియో రికార్డ్ లీక్ అయిపోతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన మూవీ రిలీజ్ ఉంటే ఆ రిలీజ్ని ఆపాలేనో లేకపోతే అది పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఆయన ఉద్దేశం ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ని కించపరుస్తూ మాట్లాడేది ఆయన ఉద్దేశం. సో అందుకని ఆయన మనం సపోర్ట్ చేయకూడదని చెప్పే మాట, ఆయన వాడిన భాష వల్ల ఏమైపోయింది, ఆయన అసలు ఉద్దేశం పక్కకి వెళ్ళిపోయి ఇవాళ ఆయన ఒక ఏమంటారు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా ఇంకా దాని మీద గొడవలు అలాంటి నడుస్తూనే ఉన్నాయి. ఇక మహిళలతో మాట్లాడినప్పుడు ఆ ఆడియో కాల్స్, ఆ ఆడియో లీక్ అవ్వడము, ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుకునే మాటలు, కార్యకర్తల మధ్య మాట్లాడుకునే మాటలు, కార్యకర్తలకి అధికారులకు మధ్యలో జరిగే మాటలు, ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, అవి లీక్ అయిపోయి బయటకు వస్తుంటే నేను ఇక్కడ మాట్లాడుతుంది
లీక్ అవ్వడం అన్న దాని గురించి వీళ్ళు టెన్షన్ పడాలా అది కాదు నేను చెప్తుంది. నేను చెప్తున్నది ఏంటంటే లీక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు వాడే ప్రతి పదము, మీరు చేసే ప్రతి కంపారిజను, మీరు ఇచ్చే ప్రతి కాంప్లిమెంట్ ఎవ్రీథింగ్ కాంట్రవర్సీకి అది కేర్ ఆఫ్ పాయింట్గా అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ మన భాష మీద మన కంట్రోల్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ భయం అవసరం లేదు. ఎవరు ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు, ఎవరెవరికైనా విడుదల చేసుకోవచ్చు, పెద్దగా డిఫరెన్స్ ఏం పడదు అనేది అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడున్న నాయకులు వీళ్ళు మాట్లాడే మాటలు, ఆ మాట్లాడే క్రమంలో రాజకీయ నాయకులతో మాట్లాడేటప్పుడు మాటలు కానివ్వండి, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కానివ్వండి, ముఖ్యంగా అధికారులతో మాట్లాడేటప్పుడు ఆ భాష మీద కంట్రోల్ లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి భరిస్తూనే ఉండాల్సి వస్తుంది. అది రిపిటేటివ్గా వాళ్ళకి దాని ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది. సో ఆ విధంగా జరగకుండా ఉండాలంటే మాత్రం చేయాల్సిన పని ఏంటి? మొదటిది, మీరు మాట్లాడే అంశం మీద క్లారిటీ ఉండాలి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఉపయోగించాల్సిన భాష ఏంటి, వాడాల్సిన పదాలేంటి, ఇవి ఒక కాంట్రవర్సీకి ఏమన్నా దారితీసే అవకాశం ఉందా అని అనుకుంటే అప్పుడు టెన్షన్ ఏమి ఉండదు. అలా కాకుండా మనం ఎవరితో అయినా మాట్లాడవచ్చు, ఎలా అయినా మాట్లాడవచ్చు, ఏం మాట్లాడినా మాకు చెల్లుతుంది అనే ఉద్దేశంలోకి వెళ్తే మాత్రం అవి ఏమవుతాయి, అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్గా మారుతాయి. మళ్ళీ వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ తలనొప్పి, ఆ పంచాయతీలు ఇవన్నీ కూడా ఉండకూడదు అంటే సింపుల్గా మీకున్న ఆప్షను ఏంది, రాజకీయ నాయకులుగా మారిన తర్వాత యూజ్ చేసే లాంగ్వేజ్, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాము, ఏ పర్సన్తో మాట్లాడుతున్నాము, వాటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ తీసుకుంటే సరిపోతుంది. ఆ క్లారిటీ ఇస్తే కూడా సరిపోతుంది. సో రాజకీయ నాయకులందరికీ చెప్పే మాట, చేసే సూచన ఏంటంటే మీ మాటలు కంట్రోల్డ్గా ఉండాలి. వేసిన బాణం ఎలాగైతే వెనక్కి తీసుకోలేము, అలాగే మాట్లాడిన మాట కూడా వెనక్కి తీసుకోవడం చాలా కష్టము. ఆ బాణం చేసే గాయం కన్నా ఈ మాట చేసే గాయము అది ఆపోజిట్ వాడికే కాదు, అదేదో కత్తికి రెండు వైపులా పదులు ఉన్నట్టు మీ నాలుగు కూడా రెండు వైపులా పదులు ఉంటుంది. అది ఎదుటివాడిని ఎంత హర్ట్ చేస్తుందో అది కానీ ఒకవేళ బూమరాంగ్ అంటే మీకు అంతకన్నా ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు మాట్లాడేటప్పుడు అది ఆ కంట్రోల్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా దెబ్బపడే అవకాశమే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.